ఒక గ్రామంలో సీనయ్య అనే రైతు తన కూతురు శ్రీకళను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. భార్య చనిపోయింది. కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా ప్రేమగా చూసుకునేవాడు. కూతురికి చదువు, ఆహారం అందించడానికి ఎంతో కష్టపడేవాడు. సీనయ్య రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి పొలం పనులకు వెళ్ళేవాడు. మట్టి చేతులతో మురికిగా తిరిగినా ఇంటికి రాగానే తన కూతురి చిరునవ్వు చూసి అన్నీ మర్చిపోయేవాడు. శ్రీకళ తన తండ్రి చెప్పిన మాట వినేది. కానీ కాలం మారే కొద్దీ ఆమె పెద్దదవుతుండగా తన తండ్రిని చులకనగా చూడడం మొదలుపెట్టింది. ఒకసారి శ్రీకళ ఇంటర్మీడియట్ పూర్తయ్యాక తండ్రి నగరానికి తీసుకువెళ్ళి మంచి కాలేజీలో చేర్పించాడు. ఆమె నగర జీవితం అలవాటై మొబైల్, ఫ్రెండ్స్, ట్రెండీ ఆలోచనలతో బిజీ అయింది. తండ్రి మాట్లాడిన ప్రతి మాట పాత వాటిలా అనిపించేది. ఒకరోజు సీనయ్య తన కూతురి హాస్టల్కు వచ్చాడు. పాత షర్టు, రప్పిన తలతో కనిపించిన తండ్రిని చూసి శ్రీకళ కొంచెం ఇబ్బంది పడింది. అతను తెచ్చిన ఇంటి ఆహారాన్ని కూడా ఆమె తోటి ఫ్రెండ్స్ ముందు పెట్టాలంటే సిగ్గుపడింది. తండ్రి దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రే ఒక సంఘటన జరిగింది. ఆమె ఫోన్ పోయింది. ఫీజు చెల్లించడానికి డబ్బు లేదు. ఫ్రెండ్స్ అందరూ అర్ధరాత్రి తమ పనుల్లో బిజీగా ఉండగా శ్రీకళకు ఎవరూ సహాయం చేయలేదు. అప్పుడు ఒక్కటే గుర్తొచ్చింది, తండ్రి ప్రేమ. ఆమె వెంటనే తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. సీనియ అర్ధరాత్రి వర్షం పడుతున్నా కూడా బైక్పై వచ్చాడు. తడిచిన తలతో చేతిలో డబ్బు, మరొక చేతిలో జాగ్రత్తగా కట్టిన ఇంటి ఆహారం బ్యాగు తీసుకువచ్చాడు. నువ్వు అలానే ఉన్నావు కదా నాన్న అంటూ శ్రీకళ తండ్రిని కౌగిలించుకొని ఏడ్చేసింది. అప్పుడే ఆమెకు తండ్రి ముఖంలో దాగిన వేల బాధలు, నిస్సహాయత, ప్రేమ అంతా అర్థమయ్యాయి. కథలో నీతి, తండ్రి ప్రేమ బయటకు కనిపించకపోవచ్చు, కానీ అది నిశ్శబ్దంగా మన కోసం పోరాడే గొప్ప బలం. ప్లీజ్ సబ్స్క్రైబ్